దెబ్బ ఎలా జరిగిపోయింది. అయితే ఉద్యోగం పోయినట్టే. అబ్బాయి గారు, మిమ్మల్ని పెద్దయ్య గారు పిలుస్తున్నారండి. పెద్దయ్య గారా? అవునండి, చాలా కోపంగా ఉన్నారండి, మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నారండి. గోవింద బావయ్య, నీ సంగతి నాకేం నచ్చలేదయ్యా. అదండి, అది అది ఇది అంటూ నీళ్లు నవ్వుతే నేను ఒప్పుకోనయ్యా. ఇందులో నా తప్పేం లేదు సార్. ఆవిడ వారే, ఇందులో అమ్మాయి ప్రస్తావన ఏముందయ్యా? ఏముంది? ముందు వారే రాయమన్నారు సార్. ఏం రాయమందయ్యా? ఏం రాయమంది? ఐ లవ్ యూ. దీని తెలుగులో ఏమంటారో రాయమన్నారు సార్. ఆహా, వ్యవహారం అంతవరకు వచ్చిందన్నమాట. ఆవిడ రాయమంది, నువ్వు రాశావు, అంతేనా? రాయడం వరకేనా, లేకపోతే మనస్ఫూర్తిగా అనుకోవడం వరకు కూడా వచ్చారా? సంజా, తప్పు నాదే డాడీ, నేనే రాయమన్నాను. ఓహో, ఓకే ఓకే. అమ్మాయి తప్పు ఒప్పేసుకుంది కదా, ఇక నీకేసి కొట్టిశానయ్యా. ఇవాళ 1వ తారీఖు కదా, నీ జీతం తీసుకో. థ్యాంక్స్. బాగా ఆలోచించే చేసావు అమ్మాయి తప్పు. ఎస్ డాడీ. అతను మంచి చెడ్డలు, ఆస్తిపాస్తులు, వాట్ నాన్సెన్స్. అవన్నీ ఈ రోజుల్లో ఎవరు చూస్తున్నారు డాడీ? అది కాదమ్మా. డాడీ, నా సంగతి మీకు బాగా తెలుసు. అనుకున్నది సాధించి తీరుతాను, కోరుకున్నది దక్కించుకుంటాను. చూడమ్మా, దేనిలోనైనా పర్వాలేదు కానీ పెళ్లి విషయంలో మాత్రం బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. ఐ నో ఇట్ డాడీ. ఐ లైక్ హిమ్. ఐ లవ్ హిమ్. ఓకే ఓకే. నేనేదో అతను ట్యూషన్ ఫీజు ఇద్దామని గంభీరంగా నటించి పిలిపిస్తే దొంగలిద్దరూ అసలు విషయం బయట పెట్టేశారన్నమాట. యూ లైక్ హిమ్, ఐ ఆల్సో లైక్ హిమ్ వెరీ మచ్. వెంటనే పెళ్లి ముహూర్తం పెట్టించేస్తానమ్మా. డాడీ, మాంగళ్యం పంతునా మమ జీవన హేతునా అంతే భద్రామి శుభదే త్వీవశరదశతం. నాయనా, ఇది నా సర్వీస్ లో 46వ పెళ్లి. మీ దాంపత్యం 10 కాలాల పాటు లక్షణంగా వర్ధిల్లుతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీట్ మై సన్ ఇన్ లా మిస్టర్ శేఖర్. హి ఇస్ మిస్టర్ వెంకటేశ్వరరావు, జనరల్ మేనేజర్ హియర్. మిస్టర్ వెంకటేశ్వరరావు, ఇవాళ నుంచి మీకు, నాకు, మన ఫ్యాక్టరీకి, మా ఇంటికి కొత్త యజమాని వచ్చారు. ఇక నుంచి ఫ్యాక్టరీకి సంబంధించిన నిర్ణయాలన్నీ వారే తీసుకుంటారు. ఓకే సార్. ఉన్నపాటి నేను ఎంత బాధ్యత మోయగలనా? నీకంటే ముసలాన్ని ఇంతకాలం నేను మొయలేదటయ్యా. అల్లుడు వచ్చిన తర్వాత కూడా ఆ మాత్రం విశ్రాంతి తీసుకునే హక్కు నాకు లేదా? సార్, నా విషయం. ఇక నువ్వేం చెప్పొద్దు. ప్లీజ్ టేక్ యువర్ సీట్. పద. థ్యాంక్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక నేను క్లబ్కి వెళ్ళి విశ్రాంతిగా 2 రౌండ్లు వచ్చేస్తాడుకోవచ్చు. వస్తాను. మిస్టర్ వెంకటేశ్వరరావు, ఐఎమ్ టేకింగ్ లీవ్. ఓకే సార్. అమ్మాయి గారు, గుడ్ మార్నింగ్ అండి. అమ్మాయి గారు, మంచి 7 పలారాలు ఉన్నాయి, చేస్తారటి. ఏమిటా మంచి పలహారం? తెప్పి పెడితే గొప్పే ఉందండి, మీరు కూకోండి. ఒరే కుక్కు, అమ్మాయి గారికి 4-5 లడ్డూలు, 5-6 జాంగిరీలు వేసుకో. అలాగే. అబ్బో ఎన్ని పలహారాలు, లడ్డూలు, జాంగ్రీలు, ఇడ్లీలు. ఒరే కుక్కు, 1 డజన్ వడ్డించరా. లత్తమ్మ గారు, ఇంకా ఎందుకండి, పొద్దున్న నుంచి తినే చాలు కదా, వాటిని జీర్ణం అవనమండి, లేకపోతే చక్కెర డైపర్ తీసుకోండి. నువ్వు నోరు మీరా. ఒరే కుక్కు, తొందరగా 1 డజన్ వడ్డించరా. ఏమిటమ్మోయ్, ఇప్పుడు నా చేతులు ఖాళీగా లేవు. తర్వాత రాపో. అదేమిట్రా, నువ్వు కూడా అలా అన్నావు? ఏదో బిచ్చగత్తిని విదిలించినట్టు విదిలించేసి వెళ్ళిపోతున్నావు. నిన్న గాక మన వచ్చిన పోలేరమ్మకి కుంభం తోడినట్టు కూర్చోబెట్టి వడ్డిస్తున్నారు. ఏమిటి కూర్చో? అమ్మాయి గారు, మీరు ఊరుకోండి. పాపం పెద్ద ఆవిడ గుండె జబ్బు, రక్తపోటు. ఏమన్నావు? ఇందాక చక్కెర వ్యాధి అన్నావు, ఇప్పుడు రక్తపోటు అంటున్నావు, మళ్ళీ గుండె జబ్బు అంటున్నావు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని ఎంతకాలం ఇలా కూర్చొని తింటారో నేను చూస్తాను. మీ సంగతి నేను చూస్తాను. మంచిగా తీసుకోండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.